నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటే అష్ట ఐశ్వర్యాలు ఉన్నట్లేనని వైద్య అధికారులు నాగేంద్ర నాయక్, డాక్టర్ బాబా ఫకరుద్దీన్లు ప్రజలకు పిలుపునిచ్చారు. క్యాన్సర్ వ్యాధిని నివారించడానికి అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. చెడు అలవాట్లతో స్నేహం చేయకు. చెడు అలవాట్లతో స్నేహం చేయకు. నోటి ఆరోగ్యం నిత్య సౌభాగ్యం. నోటి ఆరోగ్యం నోటి ఆరోగ్యం. బీడీ పాన్ సిగరెట్ మీ పతనానికి తొలిమెట్టు. బీడీ పాన్ సిగరెట్ బీడీ పాన్ సిగరెట్ గుట్కా నమలవద్దు. కుటుంబం అనవద్దు. గుట్కా నమలవద్దు. ఇక్కడ చూడండి, నోటి ఆరోగ్యం అంటే నిత్య సౌభాగ్యం అనండి. ఈరోజు వరల్డ్ ఓరల్ హెల్త్ మంత్లో భాగంగా ప్రాంతీయ ఆసుపత్రి కదిరిలో ఆశాలకు ఏఎన్ఎంలకు చుట్టుపక్కల ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న ఆశాలకు ఏఎన్ఎంలకు ఓరల్ హెల్త్ పైన ఓరియంటేషన్ ప్రోగ్రాం మరియు ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీ తీయడం జరిగింది. ఇది ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఆశాలకు ఏఎన్ఎంలకు మనం ఎప్పుడైతే ఈ నోటి ఆరోగ్యం పైన వాళ్ళకి అవగాహన కల్పిస్తామో అది ప్రజలకు చాలా అవసరంగా ఉంటుంది, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నోటి ఆరోగ్యం బాగుంటే మన బాడీ యొక్క ఆరోగ్యం అంతా బాగుంటుంది. నోటి ఆరోగ్యం ఎలా చూసుకోవాలి అనేది ఈరోజు ఆశాలుగా మనకు ఓరియంటేషన్ ప్రోగ్రాం జరిగింది. వాళ్ళు ఈ ప్రోగ్రాంలో బాగా ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనివల్ల ప్రజలకు వాళ్ళు చెప్పడానికి, వాళ్ళు నోటి ఆరోగ్యం గురించి ప్రజలకు వివరించడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది. దీనికి నేషనల్ హెల్త్ మిషన్ కింద ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీనికి సహకరించిన డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ గారు, మెడికల్ సూపరింటెండెంట్ కదిరి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సెలబ్రేషన్స్లో భాగంగా వరల్డ్ ఓరల్ హెల్త్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ప్రజలకు క్యాన్సర్ మీద, ఓరల్ హైజీన్ మీద అవగాహన కల్పించడం కోసమని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ర్యాలీగా రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గుట్కా, పొగాకు, తంబాకు వల్ల జరిగే దుష్పరిణామాలు, దాంతో క్యాన్సర్ వస్తుందని చెప్పి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీగా ఏర్పాటు చేసి అందులో వైద్య సిబ్బందికి కొంచెం అవగాహన కల్పించడానికి మరి ఆ తర్వాత మీటింగ్ పెట్టి ప్రజలు విస్తృతంగా దీని గురించి జరిగే దుష్పరిణామాల గురించి ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ ప్రోగ్రాం చేపట్టారు. ఇందులో బాబా గారు, డెంటల్ సర్జన్, డిఎంహెచ్ఓ, తర్వాత హాస్పిటల్ సూపరింటెండెంట్ హుస్సేన్ సార్ పాల్గొన్నారు.